వెల్కమ్ టు నెక్స్ట్ మనీ తెలుగు ప్లాన్ ప్రెజెంటేషన్. సో మై నేమ్ ఇస్ అశోక్, డైమండ్ స్టార్. సో ఈ యొక్క ప్రెజెంటేషన్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్ గా వినండి. సో తక్కువ టైంలో ప్రతి పాయింట్ అర్థమయ్యే విధంగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఈ నెక్స్ట్ మనీ బిజినెస్ ని ఎవరు చేసుకోవచ్చు? సో ఎవరు చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉంటుందో, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఈ యొక్క బిజినెస్ ని చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. మాక్సిమం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో మీరు చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నెక్స్ట్ మనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి నెక్స్ట్ మనీ యొక్క ట్రేడ్ నేమ్ నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ 2013 డిసెంబర్ 11న పూణేలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయిందనమాట. సో ఐటీ కంపెనీగా ఉన్నటువంటి ఈ కంపెనీ ఒక ఇన్నోవేటివ్ థాట్ తో 2017 జనవరి 1న ఒక డిజిటల్ వ్యాలెట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ వ్యాలెట్ పేరే నెక్స్ట్ మనీ డిజిటల్ యాప్. సో ఏవైతే మన సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందో డైరెక్ట్ సెల్లింగ్ కి, సో ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ కంపెనీ అదే సంవత్సరంలో 2017 డిసెంబర్ 26వ తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో కంపెనీ లిస్ట్ అయిందనమాట. అండ్ అదే విధంగా 2021 నాటికి మన యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ని దాదాపు 40 లక్షల మందికి పైగా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గౌట్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ నడుస్తున్నటువంటి కంపెనీస్ లిస్ట్ 457 కంపెనీస్ అన్నమాట. ఈ 457 కంపెనీస్లలో మన కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 274. అయితే ఈ 457 కంపెనీస్లలో 456 కంపెనీస్ మొత్తం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే నెక్స్ట్ మనీ మాత్రమే ఇది ఒక సర్వీస్ బేస్డ్ యాప్ అన్నమాట. ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో నెక్స్ట్ మనీ అప్లికేషన్ అనేది ఒక న్యూ రెవల్యూషన్. సో ఇటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ని ఎవరు స్టార్ట్ చేశారు అని మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ కంపెనీ సిఎండి వచ్చేసి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్. నేను చెప్పడంతో పాటు మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మనం సెర్చ్ చేసినట్టయితే కంపెనీ సిఎండి యొక్క పూర్తి డీటెయిల్స్ మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ అదే విధంగా ఈ నెక్స్ట్ మనీ అప్లికేషన్ యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటి అని చూసినట్టయితే దానికంటే ముందుగా మనం గత 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి మనందరం కూడా గూగుల్ పేని, ఫోన్ పేని వాడుతూ వచ్చాం. యాక్చువల్లీ గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇవన్నీ కూడా B2C కాన్సెప్ట్ అనమాట. అంటే బిజినెస్ టు కస్టమర్. ఇవి వచ్చినటువంటి కొత్త మనందరికి 51 రూపీస్ ఇచ్చి మనందరినీ కస్టమర్ లా బిల్డ్ చేశాయి. సో వీఆర్ ద కస్టమర్స్ రైట్ నౌ. మరి మన వల్ల గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎం కి ప్రాఫిట్స్ ఎలా వస్తాయంటే మనం చేసే సర్వీసుల మీద కావచ్చు, మనం చేసే ట్రాన్సాక్షన్ మీద కావచ్చు, వచ్చే ప్రాఫిట్స్ మొత్తం కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం తీసుకుంటే మనకు సింగిల్ పైసా కూడా ఇవ్వమని చెప్పొచ్చు. సో మరి నెక్స్ట్ మనీ యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఇది ఒక B2B అప్లికేషన్, బిజినెస్ టు బిజినెస్. అంటే మన నెక్స్ట్ మనీ యాప్ లో మనం బిజినెస్ చేస్తే నెక్స్ట్ మనీ మనకు బిజినెస్ ఇస్తుంది. అదెలా అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ లీగల్ గా సంపాదించుకునే అవకాశం వస్తుంది. అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి సర్వీసులు ఏంటి అని మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి సర్వీసులు ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ మొబైల్ రీఛార్జెస్ అండ్ DTH రీఛార్జెస్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ షాపింగ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, బాటా. సో ఈ విధంగా ఆన్లైన్ లో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా నెక్స్ట్ మనీ త్రూ మనకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ. ఈ స్లైడ్ లో చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సర్వీస్ మీద మనకు క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ అనమాట. అండ్ అదే విధంగా రీసెంట్ గా మన కంపెనీ BBPS భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ తో కంపెనీ టైప్ అయిందనమాట. అందులో ఉన్నటువంటి సర్వీసులు ఏంటంటే కరెంట్ బిల్ కావచ్చు, LPG గ్యాస్ కావచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్స్ కావచ్చు, అండ్ లోన్ రీపేమెంట్స్ కావచ్చు. ఇలా మనం కొన్ని పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క బిల్ పోర్టల్లో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా మనకు క్యాష్ బ్యాక్ రాదు, నో క్యాష్ బ్యాక్. సో ఏమొస్తుందంటే కంపెనీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కరెంటు బిల్లు కావచ్చు అండ్ రిమైనింగ్ ఏదైనా సర్వీసులు వాడాలంటే ఒకసారి మీ సీనియర్ ని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క సర్వీసులని ఉపయోగించుకోండి. సో నెక్స్ట్ అదే విధంగా చూసినట్టయితే ఇదే నెక్స్ట్ మనీ బిజినెస్ లో మనం లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకోవాలన్నా మనకు ఒక లీగల్ ప్లాట్ఫామ్, అంటే సంపాదించుకోవడం కోసం లీగల్ ప్లాట్ఫామ్ మనకు క్రియేట్ అవ్వాలన్నా సరే మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది అనమాట ప్రైమ్ మెంబర్షిప్ అంటే. ఈవెన్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఎందుకంటే సినిమాల కోసం, అంటే మనం కొత్త కొత్త మూవీస్ చూడాలంటే ఈ అమెజాన్ ప్రైమ్ లో మనం మెంబర్షిప్ తీసుకోవాలి. దానికోసం మనం సంవత్సరానికి 999 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటాం.
ఆ యొక్క వ్యాలిడిటీ కేవలం సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది అమెజాన్ ప్రైమ్ లో. ఈవెన్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఆహా కావచ్చు, ఈవెన్ యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మనం అక్కడ మెంబర్షిప్ తీసుకుంటాం అనమాట. సో మరి నెక్స్ట్ మనీ అప్లికేషన్ లో మెంబర్షిప్ అసలు ఎందుకు తీసుకోవాలంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం, సంపాదించుకునే అవకాశం కోసం. అయితే నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ ఎంత అంటే 1500 రూపాయలు సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనమాట. అయితే మన కంపెనీ లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది కాబట్టి మనం తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి జిఎస్టీ పే చేయాలి. అయితే ఈ 1500 రూపాయలకి 18% జిఎస్టీ యాడ్ చేస్తే 270 అనమాట. టోటల్ గా 1770 రూపాయలు లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి మాత్రమే మెంబర్షిప్. అయితే మనం 1770 రూపాయలతో మెంబర్షిప్ తీసుకున్న వెంటనే 270 లీగల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి జిఎస్టీ కట్టవగా రిమైనింగ్ మిగిలినటువంటి 1500 రూపాయల ప్లేస్ లో కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు కంపెనీ మనం సైన్ అప్ అయినప్పుడు ఫ్రీగా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది అనమాట. టోటల్ గా మనకు 1550 రివార్డ్ పాయింట్స్ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈచ్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో ఈ రివార్డ్ పాయింట్స్ మనం వాడుకోవచ్చు. సో ఆ రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకోవచ్చు నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కడెక్కడ వాడుకోవాలి, అండ్ అదే విధంగా మనకు సర్వీసులు వాడడం వల్ల క్యాష్ బ్యాక్ అసలు ఎంత వస్తుంది అని మనం చూసినట్టయితే ఫస్ట్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, నెక్స్ట్ పోతే డేటా కార్డ్ కావచ్చు, ఓచర్స్ కావచ్చు. ఇక్కడ మనం 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, 2% క్యాష్ బ్యాక్ గ్యారంటీ. సో నెక్స్ట్ బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు. ఇక్కడ మనం 1 to 2% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, మనకు 2 to 3% క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే మనకు నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనకు అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ, అజియో గానీ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడుకోలేము, కానీ మనకు 0.5% నుంచి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో నెక్స్ట్ మరి ఈ రివార్డ్ పాయింట్స్ ఇంకా ఎక్కడ వాడుకోవచ్చు అంటే నెక్స్ట్ కామర్స్ దగ్గర మనం ఇంకా రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ కామర్స్ అనేది నెక్స్ట్ మనీ వాళ్ళ సపరేట్ అనమాట పోర్టల్ ఇది. అయితే నెక్స్ట్ కామర్స్ దగ్గర మనం దాదాపు 5 to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, అండ్ మనకు 5 to 20% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ కామర్స్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటంటే కాలేజ్ బ్యాగ్స్ కావచ్చు, స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, లెనోవో ట్యాబ్ కావచ్చు, షూస్ కావచ్చు, చెప్పల్స్ కావచ్చు, గ్యాస్ సేఫ్టీ డివైజర్ కావచ్చు, మిక్సీ గ్రైండర్ కావచ్చు. ఇక్కడ మనం దాదాపు 5 to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రివార్డ్ పాయింట్స్ ఇంకా ఎక్కడ వాడుకోవచ్చు అంటే నెక్స్ట్ షాపీ దగ్గర మనం రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ షాపీ కూడా నెక్స్ట్ మనీ వాళ్ళది సపరేట్ పోర్టల్ అనమాట. అయితే ఈ నెక్స్ట్ షాపీలో మనం దాదాపు 10% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ షాపీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మనకు వెయిట్ లాస్ ప్రొడక్ట్ కావచ్చు, ఉమెన్ కేర్ ప్రొడక్ట్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, అండ్ హెల్త్ కేర్ కావచ్చు, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ రాదు. నెక్స్ట్ షాపీలో మనకు 50% డిస్కౌంట్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ షాపీలో 10% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, 50% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అయితే నెక్స్ట్ షాపీలో ఉన్నటువంటి ఐటమ్స్ ఏంటి? సో చిన్న షాంపిల్ కోసం మీకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ నేను ఇక్కడ షో చేస్తున్నాను అనమాట. సూపర్ ఫుడ్ కావచ్చు, ప్రోటీన్ పౌడర్ కావచ్చు, నోని కావచ్చు, స్పెరెలినా కావచ్చు, ఇలా మనకు చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ షాపీలో. సో మీరు నెక్స్ట్ షాపీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవచ్చు అక్కడ మీరు ఐటమ్స్ అన్ని కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో సంవత్సరం మొత్తం మీద మనం పెట్టే ఖర్చు మీద మనం ఏ విధంగా సేవ్ అవ్వచ్చు అనే క్యాల్కులేషన్ కోసం ఈ చార్ట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నెక్స్ట్ షాపీ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. సో యావరేజ్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 24,850 రూపాయలు మనం ఇక్కడ సేవ్ అవ్వచ్చు అనమాట. ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే దగ్గర నెక్స్ట్ మనీ యాప్ ని వాడడం వల్ల 2,000 నుంచి 3,000 మనం సంవత్సరానికి మనం ఆదా అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనీలో మనం ఎలా సంపాదించుకుంటాం అంటే రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. అంటే మీకున్న సర్కిల్లో ఈ నెక్స్ట్ మనీ యాప్ ని మీరు రిఫర్ చేయడం వల్ల రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒకరికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు, 10 మందికి ఇవ్వచ్చు, 100 మందికి ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 5 మందికి రిఫరెన్స్ ఇస్తే కంపెనీ మనకు ఈచ్ రిఫరెన్స్ కి, మన సొంత రిఫరెన్స్ కి కంపెనీ 300 ఇస్తుంది అనమాట. అంటే 5గురికి ఇస్తే 5 మూల 1,500 రూపాయలు. ఈ అమౌంట్ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కి టీడీఎస్ కట్ అయి వస్తుంది. అయితే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క అమౌంట్ ని ఐఎంపిఎస్ ద్వారా కావచ్చు, నెఫ్ట్ ద్వారా కావచ్చు, మన బ్యాంక్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ మనీ యాప్ లో చూసినట్లయితే ఇన్కమ్ చార్ట్, నెక్స్ట్ మనీ మనకు ఇన్కమ్ ఎలా ఇస్తుందో చూసినట్లయితే
సో ఈ ఇన్కమ్ చార్ట్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే లెవెల్స్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, యాజ్ ఫర్ పర్సన్ కావచ్చు, అండ్ టీమ్ సైజ్ కావచ్చు, ఇన్కమ్ లెవెల్ కావచ్చు. సో మీరు చూసినట్టయితే లెవెల్ 1 లో మీరు ఎంత మందికైనా ఓన్ గా రిఫరెన్స్ ఇవ్వండి. కంపెనీ లెవెల్ 1 లో 300 ఇస్తుంది పర్ హెడ్ కి కంపెనీ, అంటే 5 మూల 1500 రూపాయలు మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ సెకండ్ లెవెల్లో పర్ హెడ్ కి 30 ఇస్తుంది. అండ్ థర్డ్ లెవెల్లో కంపెనీ 45, అండ్ ఫోర్త్ లెవెల్లో 60, అలా 75, 90, 105, 120, 135, 150 ఇలా కంపెనీ ఫస్ట్ లెవెల్ మినహాయించి రిమైనింగ్ 9 లెవెల్స్ కంపెనీ మనకు లెవెల్ కి 15 రూపీస్ ని పెంచుకుంటూ పోవడం జరుగుతుంది కంపెనీ. సో ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ డెడికేటెడ్ గా 5 చేసుకుంటూ వెళ్తే మన కింద ప్రాపర్ గా 100 కి 100% వర్క్ జరిగితే ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో 178 కోట్ల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ప్రాపర్ గా వర్క్ జరిగితే. సో లేదా ఒక 10% మాత్రమే సక్సెస్ అయినా సరే 17 కోట్ల 80 లక్షలు తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. లేదా అట్లీస్ట్ లీస్ట్ కేసులో ఒక 1% మాత్రమే సక్సెస్ అయినా ఇదే నెక్స్ట్ మనీ యాప్ లో దాదాపు మనము 1,78,00,000 తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనీలో. సో లేదా ఇంకా లీస్ట్ కేసులో 0.1% మాత్రమే సక్సెస్ అయినా సరే 17,80,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీ బిజినెస్ లో. సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ లేదనమాట, ఓన్లీ సక్సెస్. సో దీంతో పాటు నెక్స్ట్ మనీలో మనము నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ విన్ అవ్వచ్చు అనమాట. సో అవి ఎలా అంటే మనం ఐడి వేసిన రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 30 రోజుల్లో 525 అంటే ఫస్ట్ మన సొంతంగా 5గురిని, ఈ వచ్చిన 5గురు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా 5గురిని, ఈ 525 స్ట్రక్చర్ మనం బిల్డ్ చేస్తే 30 రోజుల్లో మనం గోవా ట్రిప్ విన్ అవుతాం అనమాట. సో ఫుడ్, బెడ్, ట్రావెలింగ్ ఖర్చు కూడా కంపెనీనే భరిస్తుంది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేటువంటి దుబాయ్ కావచ్చు, మలేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, మనం ట్రిప్ విన్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే 525 125. ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం ఐడి వేసిన రోజు నుంచి 90 రోజుల్లో చేసినట్లయితే మనం దుబాయ్ ట్రిప్ విన్ అవుతాం అనమాట. అదే ఒకవేళ ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా, సో టైం లిమిటే లేకుండా, సో మీరు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. సో దానికి గల ఫార్ములా ఏంటంటే 525 125 625. ఈ స్ట్రక్చర్ ని మనం టైం లిమిట్ లేకుండా చేసినట్లయితే దుబాయ్ కావచ్చు, మలేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, మనం ఇక్కడ ట్రిప్స్ విన్ అవ్వచ్చు. సో ఇప్పటి వరకు మనం నెక్స్ట్ మనీలో ఆ 10 లెవెల్స్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో 10 లెవెల్సే కాదు, 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ మీద కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దానికి గల ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని టీమ్ రాయల్టీస్ కి ఎలిజిబుల్ అవ్వాలి. సో టీమ్ రాయల్టీలో ఫస్ట్ వన్ సిల్వర్ స్టార్ రాయల్టీ అనమాట. సో సిల్వర్ స్టార్ మనం అవ్వాలి అంటే దానికి గల ఫార్ములా ఏంటంటే ఫస్ట్ మన సొంతంగా 5గురిని, ఈ 5 లెగ్గుల్లో ఏదైనా ఒక లెగ్ కింద ఒకరి కింద ఒకరు, ఒకరి కింద ఒకరు, ఇట్లా 10th లెవెల్ టచ్ అవ్వాలి. అంటే అడ్డంగా 5గురు, నిలువుగా 9 మంది. ఇలా అయినట్లయితే మనం ఇక్కడ సిల్వర్ స్టార్ కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో సిల్వర్ స్టార్ అవడం వల్ల మనకు 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు పర్ హెడ్ కి సిల్వర్ స్టార్ అయినందుకు 15 రూపాయలు ఇస్తుంది కంపెనీ మనకు ఆ లెగ్ లో సిల్వర్ స్టార్ వచ్చేంత వరకు. నెక్స్ట్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో సెకండ్ వన్ లీడర్షిప్ బోనస్ అనమాట. సో ఈ లీడర్షిప్ బోనస్ కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే 525. ఫస్ట్ మనం 5గురిని, ఆ వచ్చిన 5గురు ప్రతి ఒక్కరు 5గురిని, ఈ 525 స్ట్రక్చర్ మనం బిల్డ్ చేస్తే లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5గురు ఎంతైతే సంపాదిస్తారో వాళ్ళ మీద మనకు ఎక్స్ట్రా 10% వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ 1000 తీసుకుంటే అతని మీద మనకు ఎక్స్ట్రా 10% అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. సో నెక్స్ట్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో థర్డ్ వన్ గోల్డ్ స్టార్ రాయల్టీ అనమాట. మనం ఇక్కడ గోల్డ్ స్టార్ అవ్వాలంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5గురిని మనం సిల్వర్ స్టార్ చేయాలన్నమాట. సో అప్పుడు మనం గోల్డ్ స్టార్ అవుతాం అనమాట. సో గోల్డ్ స్టార్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు గోల్డ్ స్టార్ రాయల్టీ పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది మనకు ఆ లెగ్ లో గోల్డ్ స్టార్ వచ్చేంత వరకు. నెక్స్ట్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో ఫోర్త్ వన్ డైమండ్ స్టార్ రాయల్టీ అనమాట. సో మనం డైమండ్ స్టార్ అవ్వాలి అంటే మనకున్నటువంటి ఈ 5 లెగ్గుల్లో సో ఏ లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఒక గోల్డ్, బి లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఒక గోల్డ్, అలా సిలో, డిలో, ఈలో 5 లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు ఎవరైనా పర్లేదు అనమాట, సింగిల్ గోల్డ్ అయి ఉండాలి. అప్పుడు మనం ఇక్కడ డైమండ్ స్టార్ రాయల్టీకి మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో డైమండ్ స్టార్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది మన కింద ఆ లెగ్ లో డైమండ్ స్టార్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ కంపెనీ రాయల్టీ. సో ఈ కంపెనీ రాయల్టీకి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే మనకున్నటువంటి ఈ 5 లెగ్గుల్లో ఏ లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఒక
డైమండ్, బి లెగ్ లో 10 లెవెల్స్ తో ఒక డైమండ్, అండ్ సి లెగ్ లో అండ్ డి లెగ్ లో ఈ లెగ్ లో, అంటే ఈ 5 లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు సింగిల్ లెగ్ లో ఒక్కొక్క డైమండ్ ఉంటే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ అవుతాం అనమాట. సో మనం క్రౌన్ డైమండ్ అవ్వడం వల్ల కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% షేరు అందరి క్రౌన్స్ కి కంపెనీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రీపర్చేసింగ్ ఇన్కమ్. సో రీపర్చేసింగ్ ఇన్కమ్ అంటే మన అండర్ లో, అంటే మన కింద ఉన్నటువంటి 10 లెవెల్స్ లో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పెట్టే ఖర్చు మీద కూడా మనం ఆదాయం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 లెవెల్స్ లో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ కావచ్చు, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్స్, అలా ఏది చేసుకున్నా సరే వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు మీద కూడా మనం ఆదాయం తీసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట, మన కింద ఉన్నటువంటి ఒక మెంబరు ఒక 1000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అతను 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అంటే 1000 రూపాయలలో 1% అంటే 10 రూపీస్ రివార్డ్ పాయింట్స్ వాడతారు. అతనికి రీఛార్జ్ అయిన వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది, అంటే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫైనల్ గా అతను ఎంత పే చేశాడు రీఛార్జ్ కంటే 270 పే చేశాడు. సో అయితే అతనికి 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఆ 20 రూపీస్ లో 25% క్యాష్ బ్యాక్ అమౌంట్, అంటే 20 రూపీస్ కి 25% అంటే 5 రూపీస్. ఆ 5 రూపాయలని ఆ రీఛార్జ్ చేసుకున్న వ్యక్తి పైన ఉన్నటువంటి 10 మందికి ఈక్వల్ గా కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే 50 పైసా, 50 పైసా, 50 పైసా, 50 పైసా. లేదా మన కింద ఉన్నటువంటి ఒక మెంబర్ కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ కి 25% అంటే 2.50 పైసా. సో ఆ యొక్క అమౌంట్ ని అతని పైన ఉన్నటువంటి 10 మందికి కంపెనీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన కింద ఉన్నటువంటి టీం మెంబర్స్ పెట్టే ఖర్చు మీద కూడా మనం ఆదాయం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సాలరీ ఇన్కమ్. ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సిల్వర్ స్టార్స్, గోల్డ్ స్టార్స్, డైమండ్ స్టార్స్ కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% షేర్ తీసుకోవచ్చు. ఇది ఒక ఇన్సెంటివ్ ఇన్కమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా అంటే మనం వర్క్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ తో పాటు కంపెనీ టర్న్ ఓవర్ కూడా తీసుకోవచ్చు. అది ఎలా అంటే సిల్వర్ స్టార్స్. సో నెక్స్ట్ మనీలో ఎవరైతే సిల్వర్ స్టార్స్ ఉన్నారో 1 మంత్ టైం పీరియడ్ లో, ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట. 1 మంత్ లో యాజ్ ఏ సిల్వర్ గా 2500 ఎర్న్ చేస్తే సో కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% కంపెనీ టర్న్ ఓవర్ ని సిల్వర్స్ కి షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ స్టార్స్ నెల మొత్తం మీద ఒక 5000 సంపాదించుకుంటే ఎర్న్ చేస్తే కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% షేర్ ని గోల్డ్స్ అందరికి షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డైమండ్ స్టార్స్ నెల మొత్తం మీద ఒక 20,000 ఎర్న్ చేస్తే కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% షేర్ ని డైమండ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్రౌన్ డైమండ్. సో క్రౌన్ డైమండ్స్ 1 మంత్ టైం పీరియడ్ లో ఒక 50,000, జస్ట్ 50,000 ఎర్న్ చేస్తే కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% షేర్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ సాలరీ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనీలో. సో నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఇన్కమ్స్ ఏంటి, ఒక 1770 రూపాయలతోని మనం ఎన్ని రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ సేవింగ్ ఇన్కమ్, మనం పెట్టే ప్రతి ఖర్చు మీద మనం ఆదా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ రిఫరల్ ఇన్కమ్, అండ్ దాని తర్వాత టీమ్ రాయల్టీ ఇన్కమ్, అండ్ దాని తర్వాత కంపెనీ టర్న్ ఓవర్, అండ్ దాని తర్వాత సాలరీ ఇన్కమ్, అండ్ దాని తర్వాత రీపర్చేసింగ్ ఇన్కమ్. సో నెక్స్ట్ ఇదే నెక్స్ట్ మనీలో మనము సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ ఫార్ములా ఏంటంటే నెక్స్ట్ మనీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్ట్రక్చర్ ని బిల్డ్ చేయండి. సో 525. సో 525 స్ట్రక్చర్ మీద మనం కరెక్ట్ గా ఫోకస్ పెడితే నెక్స్ట్ మనీలో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయితే తీరుతారనమాట. సో ప్రతి ఒక్కరు నెక్స్ట్ మనీ అప్లికేషన్ ని ఓన్ గా ఫీల్ అవుతూ చేసినట్టయితే చాలా ఈజీగా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. మెయిన్ గా నెక్స్ట్ మనీలో సక్సెస్ కి ఫార్ములా ఏంటంటే 525. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీ ప్లాన్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా.